హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్మి వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నాగల చవితి అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గౌరమ్మని తెచ్చారు. అలా గౌరమ్మ మా ఊరిలోకి వచ్చారు. తర్వాత నేను ఎత్తుకున్నాను గౌరమ్మని. తర్వాత అలా దించిన తర్వాత పాటలు అవి పాడాము. దించాము తర్వాత పూజలు చేస్తాము గౌరమ్మకి. పూజ అయిపోయిన తర్వాత గౌరమ్మని తీసుకెళ్ళిపోయారు. తర్వాత రోజు నేను మా ఇంటికి వచ్చేసాము. దారిలో మా వారు నేను టిఫిన్ చేసామన్నమాట. మా వారు డ్యూటీ ఉందనేసి వచ్చేసారు మార్నింగే. మేము బస్సులో వచ్చాము. అలా తీసుకెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చారనమాట. టిఫిన్ తిందామనేసి అంటే టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ తిన్నామన్నమాట. మా వారు నేను. మా పాపకి బస్సులోనే పెట్టేశాను టిఫిన్. మా వారు టిఫిన్ చేస్తున్నారు. మా పాపకు పెడుతుంటే నేను తిన్ను, వాటర్ తాగినా అని అంటుంది. చూడండి, వాటర్ తాగినా అని అంటుంది. టిఫిన్ చేస్తాము. ఇంటికి బయలుదేరి వచ్చాము. వచ్చిన తర్వాత రైస్ పెట్టుకున్నాము. రైస్ అయిపోయింది. నెక్స్ట్ పుట్టకొక్కు తెచ్చారనమాట మా తాతయ్య గారు. తెచ్చిన తర్వాత కడిగేసాను. పుట్టకొక్కు కడిగాను. చాలా మన్ను ఉంటుంది కదా, నీట్గా కడుక్కోవాలి పుట్టకొక్కు. అలా 2-3 సార్లు కడిగాను అనమాట. తర్వాత నేను ఇక్కడ పుట్టకొక్కు కడుగుతుంటే మా పాప గేటు దగ్గరికి వెళ్ళి ఆడుతుంది. వాళ్ళ నాన్నని పిలుస్తుంది. చూడండి. నాన్న హాయ్. దాని తర్వాత పుట్టకొక్కు కావాల్సిన పుట్టకొక్కు అండి అది. నెక్స్ట్ ఉల్లిపాయలు పుట్టకొక్కు కట్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తున్నాను. పాప పక్క నుంచి ఆడుతుందన్నమాట. చాలా అల్లరిపిల్లండి మా పాప. అస్సలు చెప్పిన మాట విందు. చూడండి ఎలా అల్లరి చేస్తుంది. తను కూడా వీడియో తీస్తుంది. వాళ్ళ నాన్న వీడియో తీస్తుంటే తను రిమోట్ పట్టుకొని వీడియో తీస్తుంది. 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 టమాటాలు తీసుకోవాలి కర్రీకి. పుట్టకొక్కు కర్రీకి మష్రూమ్స్ అంటారనమాట పుట్టకొక్కుని. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. కిచెన్ రూమ్లోకి తెచ్చాను ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ. పుట్టకొక్కు కూడా ప్యాన్ పెట్టాను. గ్యాస్ పైన ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత టమాటో పేస్ట్ చేయడానికి మిక్సీ పట్టాను అనమాట. తూలిపోయింది అక్కడ. మిక్సీ పట్టేసాను. తర్వాత ఆయిల్ వేడైంది. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి దగ్గరగా వేగాలన్నమాట. ఆయిల్ సరిపోలేదండి వేసింది. మళ్ళీ వేస్తున్నాను ఆయిల్. నెక్స్ట్ చూడండి, తర్వాత
నేను అక్కడ వంట చేస్తుంటే మా పాప డ్రింక్ తాగుదాం అనేసి అంటే డ్రింక్ తీసాను, పట్టుకెళ్ళి తాగుతుంటే వెనక వచ్చింది మా పాప. నాకు ఇమ్మని అన్నది, నేనేమి ఇవ్వనంటే అలిగేసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేస్తుంది చూడండి. ప్లీజ్ అని అడుగుతుంది చూడండి. తను చూడండి అలిగిస్తుంది, వెళ్ళిపోతుంది. ఏమైంది? వాళ్ళ నాన్న అడుగుతున్నారు అనమాట, ఏమైంది నాన్న, డ్రింక్ అవ్వలేదా అమ్మ అనేసి. అమ్మని అడుగు. మళ్ళీ అడగమనంటే మళ్ళీ నా దగ్గరికి వస్తుంది మా పాప. ఇవ్వలేదని చెప్తుంది, అడిగింది. నెక్స్ట్ బాటిల్ క్యాప్ పెట్టేసి మా పాపకి ఇచ్చాను. పట్టుకొచ్చింది వాళ్ళ నాన్న దగ్గరికి. నెక్స్ట్ క్యాప్ తీస్తుంది తాగడానికి. తాగేసింది. ఫ్రిడ్జ్లో పెట్టడానికి వచ్చింది, ఫ్రిడ్జ్ తీసింది. బాటిల్ ఎత్తలేకపోతుంది, ఎందుకు అంత పైన పెట్టడం, కింద పెట్టవచ్చు కదా. అస్సలు చెప్పిన మాట ఏందండి. అందులో ఎందుకు అంత పైన పెట్టడం, కింద పెట్టవచ్చు కదా. ఫ్రిడ్జ్ వేస్తుందండి, కీస్ కూడా వేసేస్తుంది చూడండి. తాళం ఇస్తావా? నెక్స్ట్ కర్రీ వేగిందండి, ఆనియన్స్. తర్వాత పుట్టుకోకు వేగాలి కదా, పుట్టుకోకు వేసేసాను. వాటర్ వేయవసరం లేదండి, అందులోనే వాటర్ ఉంటుంది కదా కొంచెం, అది అలా మగ్గుతుంది అన్నమాట. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అలా పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. కలుపుకోవాలి మూత తీసి, మళ్ళీ మూత పెట్టి కాసేపు మళ్ళీ ఉంచాలి, ఒక 2 నిమిషాలు. తర్వాత ఇప్పుడు టమాటీ పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. టమాటా ఉడికిపోయిందండి. తర్వాత కారం వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను కారం అయితే 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. కారం కొంచెం మగ్గాలి కదండి, బాగోదు పచ్చిగా ఉంటే. మగ్గిన తర్వాత కలుపుకొని గ్లాసుడు వాటర్ వేసుకోవాలి, చిన్న గ్లాస్తో. టేస్ట్ అస్సలు చికెన్లా ఉంటుందండి పుట్టుకోకు కర్రీ. ఓకేనండి చికెన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.